Hi, hello, welcome to Shraz World. So, guess where we are going now? So, room anta messy గా ఉంది because we are packing our bags to our trip. Actually, after 8 months, we are going for trip now. సో ఎక్కడికి వెళ్తున్నామో గెస్ట్ చేయండి. ఇప్పుడైతే నేను లగేజ్ ఫాస్ట్గా ప్యాక్ చేసేస్తున్నాను. కొంచెం మెస్సీగా ఉంది బట్ కాంప్రమైజ్ అయిపోండే. అండ్ నౌ వీఆర్ గోయింగ్ ఫర్ లోనావాలా. సో చలో లెట్స్ స్టార్ట్ ఫర్ ద లోనావాలా. మా బ్యాగ్స్ అన్నీ ప్యాక్ అయిపోయి శరత్ ర్యాపిడో బుక్ చేస్తున్నాడు. సో ఎలా వెళ్తున్నామంటే లోనావాలాకి దిస్ టైమ్ వీఆర్ గోయింగ్ బై ట్రైన్. ఎందుకంటే లోనావాలా ట్రైన్ జర్నీ బాగుంటుందని చాలా రివ్యూస్లో చూశాను. సో టు ఎక్స్పీరియన్స్ దట్ వీఆర్ గోయింగ్ బై ట్రైన్. సో టైం ఇప్పుడు 22:32 అయింది. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ట్రైన్ హియర్. అండ్ హియర్ ఈస్ ద ట్రైన్ వచ్చేస్తుందండి. అండ్ మనం లోనావాలా స్టార్ట్ అయిపోయే టైం వచ్చేసింది. ఐఎమ్ సో ఎగ్జైటెడ్ ఆన్ దిస్ ట్రిప్. ఎందుకంటే సమ్ వాటర్ ఫాల్స్, నేచర్ ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టం. సో లోనావాలా మోస్ట్ ఫేవరెట్ అండ్ మోస్ట్ ఫేమస్ థింగ్ ఇన్ లోనావాలాలో ఏంటంటే వాటర్ ఫాల్స్ అండ్ ఫుల్ గ్రీనరీ ఉంటుందని అన్నారు. అండ్ మేము 2 టైర్ ఏసీలో బుక్ చేసుకున్నాము విత్ ద హెల్ప్ ఆఫ్ ద రికమెండేషన్. యాక్చువల్లీ నాన్ ప్లానింగ్ ట్రిప్ అనమాట ఇది. సో సడన్లీ వెళ్ళాలనిపించింది. సో వి ప్లాన్డ్ సడన్లీ 1 డే బిఫోరే ప్లాన్ చేసేసుకొని వెళ్ళాము. సో ట్రైన్ టికెట్స్ దొరకడం కూడా చాలా కష్టమైపోయింది. సో విత్ ఇన్ఫ్లుయెన్స్ వీ బుక్డ్ 2 టైర్ ఏసీ హియర్. అండ్ ఎస్, మార్నింగ్ అయిపోయింది అండ్ టు డిపార్చర్ టు ద లోనావాలా స్టేషన్. బట్ మేము పూణేలోనే డ్రాప్ అయిపోతున్నాము బికాజ్ మా మామ కార్ అనేది అరేంజ్ చేశాడు పూణే టు లోనావాలా. అండ్ లోనావాలా అక్కడ లోకల్ సైట్ సీయింగ్ అంతా కూడా మాకు కార్లోనే తిరగచ్చు, హెల్ప్ అవుతుంది అనేసి పూణే నుంచి మేము కార్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ వీడు భలే ఉన్నాడండి. సో వీటితో బాగా టైంపాస్ అయిపోయింది. మార్నింగ్ లేవడమే బాగా ఆడుకున్నాం వాడితో. యాక్చువల్లీ వాడికి తెలుగు రాదనమాట, హిందీ వచ్చు. నాకేమో హిందీ రాదు, అందుకే శరత్తో బాగా కనెక్ట్ అయిపోయాడు. అండ్ సి మనం పూణే స్టేషన్కి ఎంటర్ అవుతున్నాం. లాట్స్ ఆఫ్ గ్రీనరీ, చాలా క్లౌడీగా బాగుంది. నాకు ఎందుకో ఫస్ట్ నుంచి నాకు గ్రీనరీ, నేచర్, వాటర్ ఫాల్, బీచెస్ ఇవన్నీ ఎక్కువ ఇష్టపడతాను. ఎక్కువ సన్, డెజర్ట్స్ వీటికంటే కూడా నాకు ఇవే బాగా ఇష్టం. సో ఎక్కువ నేను ఇటే ప్రిఫర్ చేస్తూ ఉంటా, ఇలాంటి నేచర్ ఉండే ప్లేసెస్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాను. అండ్ వీఆర్ ఎంటరింగ్ టు ద పూణే రైల్వే స్టేషన్ హియర్. రైట్ టైంకే వెళ్ళిపోయింది ట్రైన్. డిలే అయితే ఏం అవ్వలేదు, ఫర్ గాడ్ గ్రేస్. ఎందుకంటే ఇక్కడ డిలే అయిందంటే ఇంకా ట్రిప్ అంతా కూడా 1 బై 1 డిలేతోనే నడుస్తూ ఉంటుంది. యాక్చువల్లీ నేను ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ అని చెప్తానండి. అంటే ప్రీ ప్లాన్డ్ ఒక 1-2 మంత్స్ బిఫోరే మనం అన్నీ బుక్ చేసుకుంటే హార్డ్లీ పర్ పర్సన్ ఒక 4-5 థౌజండ్తో మనం వెళ్ళేసి రావచ్చు, ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ అండ్ అక్కడ ఫుడ్ కావచ్చు, రిసార్ట్స్ కావచ్చు, ఏదైనా కానీ పర్ పర్సన్ 5,000తో మనం వెళ్ళి వచ్చే అంత ఈజీ ట్రిప్ అనమాట, బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్. బట్ మేము ఆన్ ద స్పాట్ అన్ఫార్చునేట్లీ మేము 1 డే బిఫోరే డిసైడ్ అయ్యి వెళ్ళాం కాబట్టి లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్గానే వెళ్ళేసి వచ్చామని చెప్పాలి. అండ్ పూణే స్టేషన్ అయితే ఇలా ఉంటుంది. సో నాకు ఈ ప్యాటర్న్ బాగా నచ్చింది అనమాట. సో టు క్యారీ లగేజెస్ మనము హ్యాండిల్ చేసుకొని వెళ్ళే అంత అవసరం లేదు. ఈజీగా మనకి స్లాంటీ వేరేలోనే ఉంది. అండ్ క్యాబ్ వచ్చేసింది, మనం క్యాబ్ ఎక్కేసామన్నమాట. అండ్ ఇది వచ్చేసి పూణే. యాక్చువల్లీ ఫస్ట్ టైం ఐఎమ్ విజిటింగ్ పూణే సిటీ. ఎప్పుడు పూణే వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. అండ్ హియర్ ఐ మీటింగ్, దీనేమో అంటారండి, నాకు కరెక్ట్గా ఐడియా రావట్లా, వడాపావ్. యా, యాక్చువల్లీ నాకు ఎప్పుడు నేను ట్రై చేయలేదు, ట్రై చేసిన నచ్చదేమో అన్న ఫీలింగ్లో ఉన్నా. బట్ చాలా ఫేమస్ అని ఇక్కడ వినేసరికి తినాలనిపించి తిన్నా. సూపర్ ఉంది, నాకు ఫేవరెట్ అయిపోయింది. యాక్చువల్లీ మళ్ళీ 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 తినాలనిపించింది. కానీ మళ్ళీ అక్కడ లోనావాలా లోకల్లో అంత ఫేమస్ ఏం కాదనుకుంటా, మరి అక్కడిక్కడ అంత దొరకలేదు. పూణేలో అయితే సూపర్ ఉండింది. సో మంచి బ్రేక్ఫాస్ట్ చేసేసి లోనావాలా ఆన్ రోడ్ స్టార్ట్ అయిపోయాం. 40 కిలోమీటర్స్ అవే ఉంది. సో ఈ 40 కిలోమీటర్స్ మనం ఆన్ రోడ్ జర్నీ చేయబోతున్నాం అనమాట. థ్రిల్లింగ్ ఏంటంటే, ఏదైతే మేము ట్రైన్ రూట్ బాగుంటుంది అని చెప్పి ట్రైన్ ప్రిఫర్ చేసామో అది బిస్కెట్ అయింది. బికాజ్ ముంబై టు లోనావాలా ట్రైన్ రూట్ బాగుంటుందంట, నాట్ ఫ్రమ్ ద హైదరాబాద్. సో ప్లీజ్ నోట్ ఇట్. ఎవరైనా రివ్యూస్ చూసినట్టయితే కొంచెం
బ్రీఫ్‌గా ట్రై చేయండి. నాలా మటుకు చేయొద్దు. బట్ ఐ మిస్ ద ట్రైన్ జర్నీ. లేకపోతే మేము ఆన్ రోడ్ ఆర్ ఎల్స్ ఫ్లైట్ ప్రిఫర్ చేసేటోళ్ళం. బట్ ముంబై టు లోనావాలా ట్రైన్ జర్నీ విత్ వాటర్ ఫాల్స్ సూపర్ ఉంటుందంట. లెట్స్ ట్రై ఫర్ నెక్స్ట్ టైం. అండ్ లోనావాలా రీచ్ అవుతున్న కొద్దీ క్లైమేట్ మారుతుంది. చాలా చిల్డ్ అయిపోయి చాలా రెయిన్, డ్రిజ్లింగ్ అయితూ ఉంది. నాకు ఇలాంటి వెదర్ అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ చాలా స్ట్రెస్‌లో ఉంటుండే 3, 4 మంత్స్ నుంచి వర్కాహోలిక్ అంతా వర్క్ ఎక్కువైపోయి చాలా స్ట్రెస్ అవుతుండే. నాకు చాలా రిలాక్సేషన్ అనిపించింది. ఏమంటే నేచర్ థెరపీ అనిపించేసింది నాకు ఈ లొకేషన్ అనేది. పర్ఫెక్ట్ టైమింగ్‌లో వచ్చామనిపించింది. ఎందుకంటే ఆగస్ట్ అట్లా ప్లాన్ చేసామనుకోండి రెయిన్స్ కొంచెం ఎక్కువ పడతాయి. ఆ రెయిన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనం అంత ఎంజాయ్ చేయలేం, తిరగలేం. అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ అనేది మనకి క్లోజ్డ్ అయిపోతాయి. సో పర్ఫెక్ట్ టైమింగ్‌లో వచ్చాము అనిపించింది. ఆఫ్‌కోర్స్ లేట్‌గా డిసైడ్ అయినా కూడా పర్ఫెక్ట్ టైమింగ్‌లో వచ్చామనిపించింది. ఎందుకంటే అంత హెవీ రెయిన్స్ లేవు. అలాగని సన్ ఎక్కువ లేదు. చాలా క్లౌడీగా, డ్రిజ్లింగ్ ఉంటూ అలా అలా అప్పుడప్పుడు రెయిన్ పడుతూ, అప్పుడప్పుడు సన్ వస్తూ సో కంఫర్టబుల్ నేచర్ అనిపించింది ఈ ట్రిప్ అనేది మాకు. అసలు ఎక్స్‌ప్రెస్ చేయలేము. అక్కడ ఉండి ఆ ఫీలింగ్‌ని ఫీల్ అవ్వాల్సిందే. మనము ఎంత చెప్పినా, మీరెంత విన్నా ఎక్స్‌ప్రెస్ చేయలేము ఆ నేచర్‌నైతే. అండ్ మేము సామదాన్ హోటల్ అండ్ బోట్ క్లబ్ అనే రిసార్ట్‌ని బుక్ చేసుకున్నాము. యాక్చువల్లీ ఇంకా చాలా చాలా మంచి మంచి రిసార్ట్స్ ఉన్నాయి గానీ, బట్ లాస్ట్ మినిట్‌లో బుక్ చేసుకోవడం వల్ల మాకు అవేమీ అంత బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపియలేదు. ఒకవేళ ఇట్స్ ఓకే అనుకోని బడ్జెట్‌లో కాంప్రమైజ్ అయ్యి వెళ్ళినా కూడా అవైలబిలిటీస్ లేకుండే. బై లక్ మాకు దొరికింది. లేకపోతే ఏదో హోటల్‌లో బుక్ చేసుకోవాల్సొచ్చేది. అండ్ మోస్ట్ థింగ్ ఏంటంటే నాకు ఎప్పుడు నేను ట్రిప్స్‌కి వెళ్ళినా కూడా నేను హోటల్స్ ప్రిఫర్ చేయను. బికాజ్ క్లోజ్డ్ ఏరియాస్‌లో ఉన్న ఫీలింగ్ వస్తది. ఎందుకంటే మనం వెళ్ళేదే స్ట్రెస్ రిలీఫ్ కోసం అండ్ నేచర్ వ్యూస్ కోసం వెళ్తాం కాబట్టి అలా రూమ్‌లో, హోటల్స్‌లో అలా క్లోజ్డ్‌లో ఉండడం నాకు నచ్చదు. ఓపెన్ ఏరియాలో అక్కడ క్లైమేట్‌ని ఫీల్ అవ్వాలి అని అంటాను. అలా క్లైమేట్‌ని ఫీల్ అవుతూ స్టే చేయాల్సొస్తే ఇలా రిసార్ట్సే ప్రిఫర్ చేయాలి. నాకు అందుకే రిసార్ట్సే ఇష్టం. ఒక బడ్జెట్ ఎక్కువైనా కూడా నేను రిసార్ట్సే ప్రిఫర్ చేస్తాను. సో మేము తీసుకున్న రిసార్ట్ వచ్చేసి కొంచెం బడ్జెట్ ఎక్కువే. ఎందుకంటే లాస్ట్ మినిట్‌లో బుక్ చేసుకున్నాం కాబట్టి. బట్ తప్పదు. నాకు ఆ హోటల్ క్లోజ్డ్ రూమ్స్‌లో ఉండేదానికంటే కూడా ఇలా ఓపెన్‌గా ఉండడం ఇష్టం కాబట్టి వెళ్ళే ఒక 2 డేస్ అయినా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఎంజాయ్ చేయాలి, ఉండాలి అనిపించింది. మన కాటేజ్ దగ్గరికైతే వచ్చేసామండి. ఈ కాటేజ్ ఒక వ్యూ అంతా కూడా మీకు నేను నెక్స్ట్ వ్లాగ్‌లో చూపిస్తాను. సో లాంగ్ జర్నీ చేసి వచ్చాం కాబట్టి మనం ఫ్రెష్ అయిపోయేసి ఫ్రెష్‌గా లోనావాలాని ఎక్స్‌ప్లోర్ చేయడానికి వెళ్ళాలి కదా! సో మొత్తం లోనావాలా ఎక్స్‌ప్లోజర్ అంతా మీకు నేను చూపిస్తాను. అంటిల్ దెన్ బాయ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.